Matrudeva Bhava, Pitrudeva Bhava, Acharya Deva Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET Episode students. Today's session వచ్చేసి బ్రేకింగ్ న్యూస్ అండ్ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. తెలంగాణ నీట్ రాసిన స్టూడెంట్స్ కోసం కాళోజీ నారాయణరావు వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. రిజిస్ట్రేషన్ చేసుకోండి అని నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆ ప్రాసెస్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెరీ క్లియర్గా. మై డియర్ స్టూడెంట్స్, మీరు డిస్ప్లే లిస్ట్లో మీ పేర్లు లేకున్నా మీరు తెలంగాణకి సంబంధించిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కరీంనగర్ కోటా కోసం ఇది ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ కోసం ఇందులో మీరు రిజిస్ట్రేషన్ అంటే ఏం లేదు, మీ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసి సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. అలా అప్లోడ్ చేస్తే వీళ్ళు కాళోజీ నారాయణరావు వాళ్ళు చెక్ చేసి ఓకే మీరందరూ ప్యూర్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, 9th 10th 11th 12th తెలంగాణ చదివిన వాళ్ళందరూ లోకల్ అవుతారు తెలంగాణకి అని చెప్పేసి వీళ్ళు ఒక లిస్ట్ ఇస్తారనమాట. ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే వాళ్ళకి ఎగ్జామ్షన్స్ ఉంటాయి, అది కూడా చెప్తాను. ఒక లిస్ట్ ఇస్తారు, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. దాంట్లో ఎవరిదైనా మిస్టేక్ ఉంటే అది కరెక్షన్ అయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఆ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఓకేనా? సో ఆ నోటిఫికేషన్ ఎలా ఇచ్చారు, రిజిస్ట్రేషన్ ఎలా, మీరే ఎలా తెలుసుకోవాలి, మొబైల్లో మీరే చెక్ చేసుకోవచ్చు. జస్ట్ గూగుల్లో ఏం చేయండి అంటే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ అని క్లిక్ చేయండి. ఓకేనా? సో దీనికి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. కాళోజీ నారాయణరావు మనకి ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అయితే చూడండి, లేటెస్ట్ నోటిఫికేషన్స్ అని ఇక్కడ వచ్చింది. లేటెస్ట్ నోటిఫికేషన్స్ అని ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఇది ఇచ్చారు. ఇక్కడ వ్యూ ఆల్ అని కొడితే అన్నీ కనిపిస్తాయి మనకు. వ్యూ ఆల్ అని క్లిక్ చేస్తే అన్నీ ఇగో ఈరోజు డేట్తో సహా ఇచ్చారు చూడండి. డేట్ August 4th 2 వచ్చాయి మనకు నోటిఫికేషన్స్. ఒకటేమో ప్రాస్పెక్టస్, ఫుల్ రూల్స్ ఉంటుంది. ఇది ఒక్కటి మీరు మంచిగా మొత్తం అర్థం చేసుకున్నారంటే ఇంకా ఏ యూట్యూబ్ ఛానల్ మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు, ఎవరికి రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. రెండోది ఇది నోటిఫికేషన్. ఫస్ట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్, నోటిఫికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే కేటగిరీ ఏ. ఇది మేనేజ్మెంట్ కోటా కాదు, మేనేజ్మెంట్ కోటాది తర్వాత ఇస్తారు, దాంట్లో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది సఫిషియెంట్ కాదు చూడండి మై డియర్ స్టూడెంట్స్, మేనేజ్మెంట్ కోటాకి మళ్ళీ ఇస్తారు. ఇది కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే కన్వీనర్ కోటా అంటే కేటగిరీ ఏ అంటే ఫ్రీ ఎంబీబీఎస్ది. ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక్కడ వ్యూ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. 8 pages ఇచ్చారు, 8 pages నోటిఫికేషన్ ఇచ్చారు. ఓకేనా? ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. మీ తెలంగాణ స్టూడెంట్ అయితే చాలు, ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సార్ నాది మొన్న ఇచ్చిన లిస్ట్లో నా పేరు లేదు కదా అంటే నో ప్రాబ్లం, మీరు తెలంగాణ కదా అప్లై చేసుకోండి, ఎనఫ్. వాళ్ళ దగ్గర ఆ లిస్టే ఉండదు, మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. ఎవరి దగ్గర? కాళోజీ నారాయణరావు దగ్గర. మీ హాల్ టికెట్ నెంబర్ కొట్టిన వెంటనే మీ డీటెయిల్స్ వచ్చేస్తాయి. మీ సర్టిఫికేట్ చూసి తెలంగాణ డిసైడ్ చేస్తారు. Candidates for admissions into MBBS and BDS courses under competent authority quota for the academic year 2026-27 into government colleges, unaided private, minority medical colleges and government and unaided private non-minority dental colleges affiliated to KNR. BDSకి సంబంధించి MBBS అన్ని వీటికి సంబంధించి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకేనా? ఆన్లైన్ అప్లికేషన్సే, ఆన్లైనే ఉంటుంది, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది క్యాండిడేట్స్ హూ ఆర్ క్వాలిఫైడ్ అయిన స్టూడెంట్ ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. మై డియర్ స్టూడెంట్స్, ఖచ్చితంగా చేసుకోండి. మార్కులు తక్కువ వచ్చినాయి నాకు రాదు అని డిసైడ్ అవ్వకండి, అప్లై అయితే చేయండి. ఫీజు కూడా ఎంత ఉందో చూపిస్తాను క్లియర్గా. ఓకేనా? సో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోలేరు అనుకుందాం, మళ్ళీ అవకాశం ఇయ్యరు. ఇక మీరు తెలంగాణ టాపర్ అయినా సరే సార్ నాకు మళ్ళీ అవకాశం ఇవ్వాలంటే ఇవ్వరు. వాళ్ళు ఆల్రెడీ మేము వెరిఫై చేసినాం అంత అయిపోయింది పోబోబో అని చెప్పేసారు, ఇవ్వరు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీకు కౌన్సిలింగ్లో ఎలిజిబుల్ అనమాట. సో ఇందులో మీకు ఇన్ఫర్మేషన్ డెంటల్కి సంబంధించింది కూడా సార్, ఇది ఎంబీబీఎస్ బీడీఎస్ అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఫర్ అడ్మిషన్స్ ఇన్ టు ద అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ అండ్ డెంటల్ కోర్సెస్ క్లియర్ ఇచ్చారు. ఓకేనా సార్, నా టార్గెట్ బీడీఎస్ రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్ చేసుకోండి, ప్రైవేట్ మెడికల్ డెంటల్ కాలేజెస్ ఇది క్లియర్ ఇచ్చారు. ఇది ఎక్కడ ఉంటుంది అంటే వరంగల్ ఉంటుంది. ఇక్కడ ఇది కేటగిరీ ఏ అని ఇచ్చారు చూడండి క్లియర్గా, కేటగిరీ ఏ. ఓకేనా? అంటే ఫ్రీ సీట్స్, కేటగిరీ ఏ ఫ్రీ సీట్స్. గవర్నమెంట్లో మొత్తం ఫ్రీ సీట్సే ఉంటాయి, అంటే ఫీ అన్ని ఒకటే రకం. ప్రైవేట్లో మనకు కొన్ని మేనేజ్మెంట్ కొన్ని కేటగిరీ ఏ కదా, ఆ కేటగిరీ ఏకి సంబంధించింది. మేనేజ్మెంట్కి తర్వాత వస్తుంది నోటిఫికేషన్. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ద ట్యూషన్ ఫీ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2026-27 షెల్ బి యాజ్ పర్ ది ఆర్డర్స్ టు బి ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఓకేనా? ట్యూషన్ ఫీజు కాలేజీకి సంబంధించిన ఫీజెస్ అనేది తెలంగాణ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందని చెప్తున్నారు. ఇక్కడ చూద్దాం, ఇది ఆల్రెడీ తెలుసు. 213 పైన వచ్చిన ప్రతి ఓసీ జనరల్ అండ్ అన్రిజర్వ్డ్ స్టూడెంట్ అందరూ అప్లై చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
194 పైన మార్కులు వచ్చిన పర్సన్ విత్ డిజబిలిటీ, ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్డ్ వీళ్ళందరూ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు, పర్సన్ విత్ డిజబిలిటీ వీళ్ళందరూ 177 పైన వచ్చిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకేనా, రిజిస్ట్రేషన్ ఎప్పుడు? షెడ్యూల్ ఫర్ రిజిస్ట్రేషన్ త్రూ ఆన్లైన్ అండ్ అప్లోడింగ్ ఆల్ రిలవెంట్ సర్టిఫికేట్స్. అంతా ఆన్లైన్లోనే చేయాలి. క్యాండిడేట్స్ కెన్ రిజిస్టర్ ఆన్లైన్ అండ్ అప్లోడ్ స్కాన్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్. ఒరిజినల్ సర్టిఫికేట్ స్కాన్ చేయాలి, జిరాక్స్ చేయొద్దు, ఒరిజినల్ చేయాలి. జిరాక్స్ చేస్తే బ్లాక్ అండ్ వైట్ చూడడానికి కూడా అలానే ఉంటుంది, ఒరిజినలే చేయాలి. క్లియర్ గుర్తుపెట్టుకోండి. ఎప్పటి నుండి అంటే 6 AM on 5 అంటే రేపు August 5th నుంచి 6 PM 12th వరకు, August 12th వరకు త్వరగా చేసుకోండి. రేపు ట్రై చేయండి. ఓకేనా, ఎల్లుండి ట్రై చేయండి కుదరకపోతే, అంతేగాని త్వరగా చేసుకోండి రిజిస్ట్రేషన్. సార్ నేను ముహూర్తము నాకు 12th రోజు ఉంది సార్ నేను అని అనుకోకండి. మీరు బాగా కష్టపడ్డారు కదా మై డియర్ స్టూడెంట్స్, అయిపోయి మీకు దేవుడు ప్రకృతి అందరూ సహాయపడతారు. అందులో మంచి ముహూర్తం అంటే ఏం లేదు, డైరెక్ట్గా మీకు కన్వీనియంట్ కరెక్ట్గా చూసుకొని అప్లై చేసుకోండి. వితిన్ 1 or 2 daysలో అప్లై చేయండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. ప్రొవిజనల్ మెరిట్ పొజిషన్ ఆఫ్ ది రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళది మాత్రమే లిస్ట్ ఇస్తారనమాట. లిస్ట్ ఇస్తారు, వీళ్ళకు మాత్రమే కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇదొకటి. ఎలిజిబిలిటీ మనందరికీ తెలిసింది. లోకల్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఇఫ్ ద క్యాండిడేట్ స్టడీడ్ ఫోర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ studied in educational institution in such local area for period of not less than 4 consecutive academic years. అంటే 11 ఇంటర్మీడియట్ 2 years 9th 10th తెలంగాణలో చదివితేనే లోకల్, లేకపోతే లోకల్ కాదు. క్లియర్గా ఎక్సెప్షన్స్ ఉన్నాయి, కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఆ ఎక్సెప్షన్స్ ఏంటి అని అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఆ ఎక్సెప్షన్ ఎవరన్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే, సింపుల్గా చెప్తున్నా మీకు అర్థం కావడానికి సింపుల్గా, చిల్డ్రన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ హూ హ్యావ్ సర్వ్డ్ ఆర్ సర్వింగ్ అవుట్ సైడ్ తెలంగాణ పేరెంట్ అయ్యుండి, సార్ నేను తెలంగాణ పేరెంట్నే, నేను నాకు ఐఏఎస్ ఆఫీసర్ని లేదంటే నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, గవర్నమెంట్ పని మీద నేను వేరే స్టేట్కి వెళ్ళాను, అప్పుడు నా పిల్లల్ని కూడా అక్కడ చదివించాను, ఇప్పుడు నా పిల్లలు తెలంగాణకు లోకల్ అవుతారంటే అవుతారు. ఓకేనా, క్లియర్గా మీరు ఏం చేయాలంటే మీ ఎంప్లాయీ సర్టిఫికేట్, ఐడి కార్డ్ అవన్నీ పెట్టుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా సార్, ఇవన్నీ క్లారిఫై ఎవరు చేస్తారు అంటే కింద మనకి హెల్ప్ లైన్ సెంటర్ నెంబర్ కూడా ఇచ్చారు, చెప్తా. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకేనా, ఇక్కడ చూడండి, ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఐపీఎస్ అయినా సరే వీళ్ళు తెలంగాణకు సంబంధించి ఉండాలి, పేరెంట్ తెలంగాణకు సంబంధించి ఉండాలి. ఓకే, చిల్డ్రన్ ఆఫ్ డిఫెన్స్ పర్సన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఆర్మీ పర్సన్స్ కూడా, చిల్డ్రన్ ఆఫ్ ఎంప్లాయీ ఆఫ్ కార్పొరేషన్ ఏజెన్సీ ఇన్స్ట్రుమెంటల్లీ అండర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన జాబులున్నా, ఆర్మీ ఉన్నా, ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నా ఆ పిల్లలకు తెలంగాణ లోకల్ వర్తిస్తుంది. ఒక 1 or 2 years బయట చదివినా సరే, క్లియర్గా ఇచ్చారు. ఓకేనా, ఇక్కడ సబ్జెక్ట్ టు ది క్యాండిడేట్ సబ్మిటింగ్ సర్టిఫికేట్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, మీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలన్నమాట. ఫర్ ఫాదర్ లేదా మదర్, మీరు ఎవరైతే సర్వీస్ చేస్తారో వాళ్ళ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకు తెలుసు, కెమిస్ట్రీ బయాలజీ ఉండాలి, ఫిజిక్స్ ఉండాలి. ఇది 50%, 40%, 45%, ఇది మనందరికీ ఉంటుంది, నో డౌట్, ఇదేం ప్రాబ్లం లేదు. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, నేను దాని మీద క్లియర్గా వీడియో చేస్తాను. ఇంకొకటి ఏజ్ గురించి కూడా, ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 17 years ఆఫ్ ఏజ్ ఏజ్ ఆన్ అంటే 31/12/2026కి 17 years కంప్లీటెడ్ అయి ఉండాలి. ద క్యాండిడేట్ హూ డు నాట్ కంప్లీట్ 17 years 31/12/2026కి 17 years కంప్లీట్ కాకపోతే ఎలిజిబిలిటీ ఉండదు. క్లియర్, వాళ్ళు నెక్స్ట్ ఇయర్ అప్లై చేసుకోవాలి. ఓకేనా, ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇంకొకటి, ద క్యాండిడేట్స్ హూ క్లెయిమ్ అడ్మిషన్స్ అండర్ పర్సన్ విత్ డిజబిలిటీ గురించి కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఓకేనా, మీరు అఫిడవిట్ వాటిపైన సైన్ స్టాంప్ అవన్నీ తీసుకోవాలి క్లియర్గా. ఓకేనా, ఇక్కడ రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు, ఇక్కడ చూడండి ఎంత ఫీజు కట్టాలి సార్ అంటే ఓసీ అండ్ బీసీ 4,000 రూపాయలు ఫీజు కట్టాలి. ఇది ఎందుకు కట్టాలి సార్? ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా ఉంటాయి. ఎందుకు కట్టాలి అంటే కాళోజీ నారాయణరావు వాళ్ళు, యూనివర్సిటీ వాళ్ళు ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. మీ సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారు, సర్టిఫికేట్ వెరిఫై చేసి మీ ర్యాంక్ని బట్టి మీకు సీట్ అలాట్మెంట్ చేస్తారు. ఆ వర్క్ చేస్తున్నందుకు ఫీజు అనమాట, యూనివర్సిటీ తీసుకునే ఫీజు. ఇది నాన్ రిఫండబుల్, ఇది ఇవ్వరు. రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ వన్స్ పేడ్ విల్ నాట్ బి రిఫండెడ్. ఓకేనా, ఆర్ అడ్జస్ట్ కూడా చేయరు. వన్స్ పే చేసినామంటే ఇవ్వరు. ఓకేనా సార్, నాకు సీట్ రాదు, ఇప్పుడు నేను 4,000 పెట్టి చేయాలా అని డౌట్ పడకండి. ఎంతో కష్టపడి చదివారు కదా, మిరాకిల్స్ జరగొచ్చేమో అని యాజ్ ఎ ఫ్యాకల్టీగా అటెంప్ట్ మాత్రం 100% చేయాలని కోరుకుంటా కాబట్టి చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీకి అయితే 3,200 రూపాయలు బ్యాంక్ ఛార్జెస్ ఎక్స్ట్రా, ఇది నాన్ రిఫండబుల్. ఫీ షెల్ బి పెయిడ్ ఆన్లైన్ త్రూ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్. మీ డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డ్ తోటే చేయండి. ఓకేనా, ఇది ఒకటి ఇంపార్టెంట్, ఇది నాన్ రిఫండబుల్ చూడండి. ఓకేనా, నాన్ రిఫండబుల్.
రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీకు సిస్టమ్ గురించి ఐడియా ఉంటే మీరే చేసుకోండి ఇంట్లో, లేదంటే మీ సేవల దగ్గరికి వెళ్తే 5 నిమిషాల్లో చేసేస్తారు. ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి. సర్టిఫికేట్స్ ఎలా డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ రిజిస్ట్రేషన్. అయితే ఇంతమందికి సర్టిఫికేట్స్ ఇచ్చారు కానీ ఎంత కేబీలా స్కాన్ చేసి పెట్టుకోవాలో చెప్పలేరు. ఇప్పుడు ఇచ్చారు చూడండి, నీట్ యూజీ స్కోర్ కార్డు 500 KB PDF లాగా చేసి పెట్టుకోవాలి. PDF లాగా 500 KB కన్నా 200 KB ఉన్నా ఓకే, 300 KB ఉన్నా ఓకే, కానీ 500 KB దాటొద్దు. ఓకేనా. బర్త్ సర్టిఫికేట్ అంటే SSC మెమో మ్యాండేటరీ ఇచ్చారు చూడండి, 500 KB లోపల. ఇంటర్ మెమో 500 KB లోపల. స్టడీ సర్టిఫికేట్ 9th 10th 500 KB లోపల ఒక PDF. ఓకేనా. లేదు సార్ నేను ఒకటే కాలేజ్ చదివినట్టు ఒకటే ఉంటుంది, అదే PDF చేసుకోండి. స్టడీ సర్టిఫికేట్స్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వాలెంట్ ఫర్ 2 years ఇఫ్ సింగిల్ సర్టిఫికేట్ అప్లోడెడ్ ఉన్న 500 KB. 9th 10th ఇంటర్ది నాన్న, 9th 10th ఒక PDF, ఇంటర్ 10th ఒక PDF. ఒకవేళ 2 ఉన్నాయి అనుకోండి, రెండింటిని కలిపి ఒకే PDFలో 500 KB లోపల చేయాలి. ఇంటర్ కూడా అంతే. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ TC కూడా 500 KB లోపల మ్యాండేటరీ, కాలేజ్ నుంచి తీసుకోండి. ఓకేనా. కమ్యూనిటీ సర్టిఫికేట్ BCA BCB BCC BCD BCV చాలా కష్టం. ఇక్కడ తప్పులు అస్సలు చేయకండి. సర్టిఫికేట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. OBC అసలు యాక్సెప్ట్ చేయరు. OBCకి సర్టిఫికేట్ విల్ నాట్ కన్సిడర్ స్టేట్ కోటా. BCA BCB BCD BC ఇలా SC1 SC2 SC3 గ్రూప్ ఉండాలి. SC1 SC2 SC3 గ్రూప్ ఉండాలి. ఈ తప్పులు చేయకండి. సర్టిఫికేట్ విషయంలో మాత్రం తప్పులు చేయకండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏది వచ్చిందో అదే ఫైనల్. ఇక నేను SC సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయలేదు సార్, నేను SC అంటే మీకు రిజర్వేషన్ ఇవ్వరు, అలా అనమాట. 500 KB లోపల అప్లోడ్ చేయండి. నెక్స్ట్, అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్ కమ్యూనిటీ సర్టిఫికేట్ వితౌట్ మెన్షనింగ్ SC సబ్ గ్రూప్స్ విల్ నాట్ యాక్సెప్టెడ్. సార్ SC ఉంది 1 2 3 లేదంటే యాక్సెప్ట్ చేయరు. నెక్స్ట్, మైనార్టీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దార్ 500 KB లోపల. ఓకేనా. ఇలా చేయండి. 500 KB లోపల మీరు స్కాన్ చేసుకొని అప్లోడ్ చేయండి. ఈ తప్పులు చేయకండి. సర్టిఫికేట్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఓకేనా. ఇన్కమ్ సర్టిఫికేట్, ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ EWS కూడా ఇది ఎప్పుడు ఉండాలంటే 1/4/2026 అంటే April 1 తర్వాతనే ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ తర్వాత ఏది EWS కానీ. లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకవేళ అప్లికబుల్ అయితే, మ్యాండేటరీ కాదు, అప్లికబుల్ అన్నారు 500 KB లోపల. నేషనల్ క్యాడెట్ NCC సర్టిఫికేట్స్ ఉంటే 1500 KB వరకు, ఎన్ని ఉంటాయని ఒకటే ఫైల్ చేయాలి. నెక్స్ట్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ క్యాప్ సర్టిఫికేట్ ఎన్ని ఉంటాయని 1000 KB లోపల ఒకటే ఫైల్. పోలీస్ మ్యాటర్స్ చిల్డ్రన్ అంటే పోలీసులు ఎవరైనా డ్యూటీలో ఉండి చనిపోయిన వాళ్ళ 500 KB లోపల. సింగరేణి పిల్లలకి 500 KB లోపల ఓకే సర్టిఫికేట్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ ది కాంపిటెంట్ అథారిటీ కోట ద క్యాండిడేట్ ఫాదర్ మదర్ సర్వీస్ అవుట్ సైడ్ స్టేట్. చెప్పాను కదా, ఏదైనా ఒక ఇయర్ వేరే స్టేట్లో చదివిస్తే కానీ వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఆ సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. మీది 500 KB లోపల మిమ్మల్ని లోకల్గా కన్సిడర్ చేస్తారు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ ఉంటే కూడా 500 KB లోపల. క్యాండిడేట్ హూ హ్యావ్ నాట్ స్టడీడ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ టు సబ్మిటెడ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ది క్యాండిడేట్ ఫర్ 4 years పీరియడ్ ఇమ్మీడియట్లీ ప్రెసిడింగ్. అంటే మా కొద్దిమంది ఇంటర్ ఎప్పుడో 4-5 సంవత్సరాల క్రితం అయిపోయి ఉంటుంది, అప్పుడు గ్యాప్ వచ్చి ఉంటుంది కదా, అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళని రెసిడెన్స్ సర్టిఫికేట్ అడుగుతారు. ఓకేనా, రెసిడెన్స్ సర్టిఫికేట్ అడుగుతారు. క్లియర్ ఎడ్యుకేషనల్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇక్కడ తెలంగాణలోనే ఉన్నామని. నేను నా లాంగ్ టర్మ్ తీసుకున్నామంటే 4 years గ్యాప్ వస్తుంది కదా, వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి. MRO ఆఫీస్లో ఇస్తారు, అది కూడా 500 KB లోపల. ఆధార్ కార్డ్ 500 KB. ఓకేనా. క్యాండిడేట్ లేటెస్ట్ పాస్ ఫోటో సైజ్ 100 KB. స్పెసిమెన్ సిగ్నేచర్ 100 KB. ఇదనమాట ఇన్స్ట్రక్షన్స్. ఇవన్నీ ఆన్లైన్ జాగ్రత్తగా చూసుకోండి. ఇవన్నీ డీటెయిల్స్ అన్ని క్లియర్గా. పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిగ్నేచర్ డిక్లరేషన్ ఏరియా ఇన్కంప్లీట్ అప్లికేషన్ వీళ్ళు ఆటోమేటికల్లీ రిజెక్ట్ చేస్తారు. జాగ్రత్తగా వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి, ఫోటోకి వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటే బెటర్, యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ ఇంకా కొన్ని పాయింట్స్ మీకు ఇంకా రిజిస్ట్రేషన్ అలాంగ్ విత్ అప్లోడింగ్ స్కానర్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ విల్ బి డన్ ఓన్లీ once irrespective of the number of counselings. No separate notification will be issued for verification or original certificate. Therefore the candidate should register and upload all the certificates immediately. మీకు మళ్ళీ అవకాశం ఇవ్వం, ఇదే ఫైనల్, ఇప్పుడే అప్లై చేసుకోవాలి. మళ్ళీ మీకు వెరిఫికేషన్ చేయమంటున్నారు. తర్వాత నాకు నేను లేదు సార్ నేను అమెరికాలో ఉన్నా అక్కడున్నా అంటే కుదరదు, మీకు ఖచ్చితంగా ఇప్పుడే చేసుకోవాల్సిందే. ఓకేనా. ఇంకొకటి ఇక్కడ మీకు ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మీకు ఇంకెవరికన్నా డౌట్స్ వస్తే, క్లారిఫికేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ డౌట్స్ వస్తే 7901098840కి కాల్ చేయండి, లేదా 9490585796 కాల్ చేయండి. టెక్నికల్ ఇష్యూ వస్తే 9392685856 కాల్ చేయండి. 9059672216 లేదా 7842136688 కాల్ చేయండి. పేమెంట్ ఇష్యూస్ వస్తే 96182402
9866కి కాల్ చేయండి. క్లారిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 9866092370 కాల్ చేయండి. 10:30 నుండి 5 PM లోపలనే కాల్ చేయండి, వర్కింగ్ డేస్ లోపలనే. ఇవి వెబ్సైట్ మనకి ఇచ్చింది. టెక్నికల్ ఇష్యూకి ఇది మెయిల్ ఐడి, ఇది మెయిల్ ఐడి, క్లారిఫికేషన్ రూల్స్కి మెయిల్ ఐడి, ఇది కూడా మెయిల్ ఐడి. ఒకసారి చూడండి, ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్. మీకు సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది. ఫ్రీ మెంటర్షిప్, ఎటువంటి ఫీజు లేదు. కాలేజీ ప్రయారిటీ ఆర్డర్ స్టెప్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు డౌట్ ఉంటే ఒక్కసారి ఛానల్లో వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. సర్టిఫికేట్ విషయంలో చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేయండి, నీట్గా అప్లోడ్ చేయండి. వెబ్ ఆప్షన్స్ గురించి నేను ఒక వీడియో చేస్తాను, ఓకేనా? అలా వాళ్ళు ఇచ్చిన సైజెస్ని బట్టే మీరు అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.